హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మనం సొంటెం చికెన్ కర్రీని అయితే చేసుకుందాం. సొంటెం కోడి అండి. ఇది మనకి నాటుకోడిలా ఉంటుంది, కానీ నాటుకోడి కాదండి, సొంటెం కోడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకొని 1 టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ చికెన్కి ఖచ్చితంగా 10 విజిల్స్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే చికెన్ కుక్ అవ్వదండి, గట్టిగానే ఉంటుంది. ఇప్పుడైతే గ్యాస్ మీద మరో బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఆనియన్స్లో 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకును. వాటిలో ముద్ద మసాలాని అయితే వేసుకోవాలి. ఈ ముద్ద మసాలా కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, గసగసాలు లేదా పచ్చి కొబ్బరినైనా సరే వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని 1 స్పూన్ వేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి. మొత్తం చికెన్ వేసేసుకుని వాటిలో తగినంత కారం అయితే వేసుకోవాలి. మనం ఇందాక 1 స్పూనే వేసాం కాబట్టి చూసుకుని మీకు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్లు కారం వేసాను, అలాగే ఒక 2 స్పూన్లు గరం మసాలా కూడా వేసాను. మరో 2 స్పూన్లు చికెన్ మసాలాను వేసుకుని తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ కుక్కర్లో 1 స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుని ఉడికించుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ని అయితే వేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇక్కడ ఒకసారి టేస్ట్ అయితే చేయండి. చికెన్ కర్రీలో మసాలాలన్నీ సరిపోయినవి లేనివి ఒకసారి అయితే చెక్ చేసుకుని ఏదైనా